ప్రతి మనిషి పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఒక 200 రూపాయలు సంపాదిస్తే అందులో 20 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కి కట్ అయిపోతుంది. అలాగే రెస్టారెంట్ కి వెళ్ళి ఏమన్నా తిందామంటే అందులో 14% GST కట్ అయిపోతుంది. ఇక ఇంటికి వచ్చాక ప్రశాంతంగా చుట్టాలతో బాధలు పాలు పంచుకుందాం అని ఫోన్ చేద్దాం అని ఒక రీఛార్జ్ కార్డ్ గీకి రీఛార్జ్ చేసుకుంటే ఆ 10 రూపాయల్లో 4 రూపాయలు ట్యాక్స్ కిందే కట్ అయిపోతుంది. కష్టపడింది ఎంతో తెలియదు కానీ కష్టపడిన దాంట్లో దాదాపు 40% వరకు ఈ ట్యాక్సీలకే పెట్టేయాల్సి వస్తుంది. భూమి మీద ఢీ కొట్టకుండా ఆస్ట్రాయిడ్స్ నుండి మనిషి భూమిని కాపాడగలుగుతున్నాడు గానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ల బారి నుండి మాత్రం కాపాడుకోలేకపోతున్నాడు. కానీ కొన్ని దేశాలు తమ దేశం యొక్క పౌరులపై ఇన్కమ్ ట్యాక్స్ అనేవే తీసేసింది. ఊహించుకుంటుంటే ఆ దేశంలో పుట్టుంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. మరి ప్రపంచంలోనే తమ దేశం యొక్క పౌరుల మీద 0% ఇన్కమ్ ట్యాక్స్ ని కలిగి ఉన్న కొన్ని దేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, బహమాస్ దేశం దాని నివాసితులపై ఎటువంటి ఆదాయ పన్ను విధించదు మరియు పర్యాటక రంగం మరియు దాని బలమైన ఆఫ్షోర్ పరిశ్రమ నుండి దాని ఆదాయాన్ని చాలా వరకు పొందుతుంది. ఆ దేశం యొక్క నివాసులు 0 పన్నును కలిగి ఉంటారు. ఆ దేశం రియల్ ఎస్టేట్ లో 2,50,000 పెట్టుబడి ఉంటే మీరు శాశ్వత నివాసాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఆ దేశం యొక్క పాస్పోర్ట్ ప్రపంచ దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ గా కూడా పనిచేస్తుంది. నెంబర్ 2, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ దాని బలమైన ఇన్కార్పొరేషన్ మరియు ఫండ్ మేనేజ్మెంట్ పరిశ్రమలకు సాధారణంగా గుర్తించబడినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికులకు BVI గా కూడా పనిచేస్తుంది. ఇది అధిక పన్నులను చట్టబద్ధంగా నివారించడానికి, ఇతర చట్టాలను మెరుగుపరచడానికి ఒక అజెండాను నాటారు. ఆ దేశంలో రెసిడెన్సీ అనుమతిని పొందడానికి మీ ఆర్థిక మరియు వ్యక్తిగత సంపదను సూచించే బ్యాంక్ స్టేట్మెంట్లను చూపించాల్సి ఉంటుంది మరియు ₹1000 షూరిటీ రిఫరెన్స్ బ్యాండ్ ని కూడా దానికి జతపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో తమ సిటిజన్స్ కి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ను ఆ దేశం విధించదు. నెంబర్ 3, బ్రునై. మీరు బోర్నియో ద్వీపంలో ఈ చిన్న అధికార పరిధిలో నివాసం లేదా శాశ్వత నివాస హోదాని పొందవచ్చు. బ్రునైలో గొప్ప ఇన్కార్పొరేషన్ మరియు బ్యాంకింగ్ ఎంపికలు ఉన్నాయి. ఈ దేశంలో కూడా 0% ఇన్కమ్ ట్యాక్స్ తమ దేశం యొక్క రెసిడెన్స్ మీద కలిగి ఉంటుంది. నెంబర్ 4, కేమాన్ ఐలాండ్స్. ఈ అధికార దేశంలో సాధారణంగా ఖరీదైనవి ఫండ్ మేనేజ్మెంట్ కోసం ఉపయోగించబడుతుంది. ఈ దేశంలోని గ్రాండ్ కేమాన్ లో నివసించడానికి మీరు దాదాపు 1,50,000 వార్షిక ఆదాయం కలిగి ఉండాలి మరియు రియల్ ఎస్టేట్ లేదా స్థానిక సంస్థలపై 5 లక్షల పెట్టుబడుల్ని పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కేమాన్ దీవుల్లో తమ దేశం యొక్క సిటిజన్లపై 0% ఇన్కమ్ ట్యాక్స్ కలిగి ఉంటుంది. నెంబర్ 5, మొనాకోను ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడతారు. ప్రపంచంలోనే ఈ దేశ రాజ్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మరియు సందర్శించడానికి ఎల్లప్పుడూ ఇష్టమైన ప్రదేశంగా ఉంటుంది. ఫ్రాన్స్ మరియు ఇటలీ సరిహద్దుల రాజ్యంలో అందమైన ఫ్రెంచ్ రివేరాలో ఒక భాగంగా ఈ మొనాకో పిలువబడుతుంది. ఈ దేశానికి విమానాశ్రయం లేదు, కానీ మీరు సులభంగా అక్కడ రైలు మార్గం లేదా కారు ద్వారా చేరుకోవచ్చు. అంతేకాకుండా పడవ మార్గం, హెలికాప్టర్ లో కూడా అక్కడికి చేరుకోవచ్చు. ఈ మొనాకో దేశంలో నివాసం కోసం పూర్తిగా 0% ఇన్కమ్ ట్యాక్స్ ను తమ పౌరులపై కలిగి ఉంటుంది. నెంబర్ 6, ఒమన్ దేశంలో వ్యక్తిగత ఆదాయం పన్ను అనేది ఉండదు. రెసిడెన్సీ పర్మిట్లు పరిమితం కావు. అంతేకాదు ఈ దేశానికి ఎక్కువగా ఇన్కమ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ద్వారా దాదాపు 80% ఇన్కమ్ వస్తుంది. దానివల్ల ఆ దేశంలోని ప్రతి పౌరుడికి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వ్యక్తిగత ఆదాయం పన్ను అనేది ఉండదు. కేవలం కార్పొరేట్ పన్నులు మాత్రమే ఉంటాయి. చమురు, గ్యాస్ మరియు ఆర్థిక సేవల వంటి కొన్ని ఆర్థిక కార్యకలాపాల మీదే పన్నులు అనేవి విధిస్తారు. మీరు ఆ దేశంలో 40 కంటే ఎక్కువ ఉచిత వాణిజ్య ప్రాంతాల్లో 100% విదేశీ యాజమాన్య సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా సులభంగా అక్కడ నివాసీ వీసాని పొందవచ్చు. అంతేకాకుండా ఈ దేశం తమ దేశం యొక్క సిటిజన్స్ మీద 0% ఇన్కమ్ ట్యాక్స్ ని కలిగి ఉంటుంది. ఎవరైనా మద్యాన్ని కొనుక్కోవాలనుకుంటే అదనంగా 30% ఇన్కమ్ ట్యాక్స్ ని కొనుక్కొని మద్యాన్ని తాగొచ్చు. చూశారు కదా, ప్రపంచంలోనే తమ సిటిజన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ విధించని కొన్ని దేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.